ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్న ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ థియరీ ఎగ్జామే కాదమ్మా, ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా టఫ్గానే ఉంటుంది. ఎందుకు అంటారా? ముందలైతే సేవ్ చేసుకోండి, చూసేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు 3 అవర్స్లో 3 ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. అదే ఫిజిక్స్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ తీసుకుంటే 3 అవర్స్లో ఓన్లీ 1 ఎక్స్పెరిమెంట్. అలాగే ఇక్కడ ఈ 3 ఎక్స్పెరిమెంట్స్కి ట్యాబ్లెట్ ఫార్మ్స్ ఉంటే డ్రా చేయాలి, రిపోర్ట్స్ రాయాలి, ఏంటి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకే ఎప్పుడైనా సరే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కెమిస్ట్రీని చాలా టఫెస్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతారు. అలాగే కెమిస్ట్రీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఎలా ఉంటుంది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది చూద్దాం. కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా 30 మార్క్స్కి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అసైన్ చేశారు అనేది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనమాట. ఫస్ట్ది క్వాలిటేటివ్ ఎనాలిసిస్. ఈ క్వశ్చన్కి 10 మార్క్స్. అసలు క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంటే ఏంటి? మీకు ఒక సాల్ట్ ఇస్తారు, సాల్ట్లో యానయాన్ని క్యాటయాన్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్. ఈ క్వశ్చన్కి 8 మార్క్స్. వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ అంటే మీరు టైట్రేషన్ చేయాలన్నమాట. యాసిడ్ బేస్ టైట్రేషన్ అయినా అవ్వచ్చు, లేదా రిడాక్స్ టైట్రేషన్స్ అయినా అవ్వచ్చు. ఏంటి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫంక్షనల్ గ్రూప్ ఎనాలిసిస్. ఈ థర్డ్ క్వశ్చన్లో చూడండి, ABCDలో 1, 2 ఉన్నాయి. సో మీకు ఎలా ఇస్తారు అంటే ఫంక్షనల్ గ్రూప్ ఎనాలిసిస్ అయినా ఇవ్వచ్చు, లేదా ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ అయినా అడగచ్చు, లేదా క్రోమటోగ్రఫీ అయినా అడగచ్చు, లేదా క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అన్న అడగచ్చు, లేదా క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. థర్డ్ క్వశ్చన్లో ABCDలో ఏదైనా ఒకటే అడుగుతారు. సో ఆ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అమ్మా? 6 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వైవాకి 2 మార్క్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్కి 2 మార్క్స్, నెక్స్ట్ రికార్డ్కి 2 మార్క్స్. సో ప్రాజెక్ట్ వర్క్ మీరు సబ్మిట్ చేయలేదు అంటే 2 మార్క్స్ మీకు రావు, 28 మార్క్సే వస్తాయి. టోటల్గా ఎన్ని మార్క్స్ అయినాయి? 30 మార్క్స్. సో దిస్ ఈజ్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్. అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ దిస్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ టఫెస్ట్ ప్రాక్టికల్. ఓకేనా? సో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే క్వాలిటేటివ్ ఎనాలిసిస్ మీకు ఎలాగో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకేనా? ఫంక్షనల్ గ్రూప్ ఎనాలిసిస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఈ థర్డ్లోనే ఈ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్, లేదా క్రోమటోగ్రఫీ, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్, ఇవే కొంచెం మీరు కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.